ఫైనల్లీ యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. బ్రో ఇది నీది యూట్యూబ్ లో ఫస్ట్ వీడియోనే కదా, పేమెంట్ ఎట్లా వచ్చింది అనుకోవచ్చు. సో ఈ ఛానల్ అయితే రాలేదనమాట, వేరే ఛానల్ అయితే వచ్చింది. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 బై 1 చెప్తా అనమాట. లైక్ ఏ ఛానల్ కి వచ్చింది, అసలు ఈ ఛానల్ ఎందుకు వీడియో చేస్తున్నావు, ఆ ఛానల్ కి వస్తే అనుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తా. కొంచెం ఫ్రీ ఉంటే వీడియో అనేది చూడండి, లేకపోతే లైట్ తీసుకొని స్కిప్ అయితే చేయండి. ఇదైతే మెయిన్ గా మన ఛానల్ అనమాట. లైక్ ఇప్పటి నుంచి ఈ ఛానల్ అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తాం. సో దేనికి రిలేటెడ్ చేస్తామంటే జాబ్స్ గురించి చేస్తా. కొంచెం జాబ్ వీడియోస్, లైక్ జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే, లైక్ డీల్స్ గురించి, లైక్ ఏమైనా టాపిక్స్, లైక్ ట్రెండింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే దాని గురించి అనమాట. లైక్ మొత్తం కలిపి ఆల్ మిక్స్ అనమాట. ఇక కంటెంట్ మెయిన్ నేను అనిపించుడు మోటో, లైక్ కంటెంట్ వచ్చేసి మొత్తం అనమాట. సో దానికి రిలేటెడ్ అనమాట. లైక్ యూట్యూబ్ లైక్ యూట్యూబ్ పేమెంట్ వచ్చింది అన్న బ్రో, ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది వేరే మన ఛానల్ అయితే ఉందన్నమాట, జాబ్స్ కి సంబంధించింది. ఆ ఛానల్ నుంచి అయితే వచ్చింది అనమాట. లైక్ ఎంత వచ్చిందంటే 10,200 అట్లా సంథింగ్ చేంజ్ అయితే వచ్చింది. లైక్ డాలర్స్ లో చెప్పాలంటే మీకు $119 అయితే వచ్చింది అనమాట. సో వెంటనే వచ్చిందా బ్రో, ఎట్లా వచ్చింది నీకు పేమెంట్, లైక్ 1 మంత్ వచ్చిందా, 1 ఇయర్ వచ్చిందా, 2 ఇయర్స్ వచ్చిందా అనుకోవచ్చు. సో 2 ఇయర్స్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా వచ్చే వీడియోలో అప్లోడ్ చేస్తా. సో మన ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుంచి అయితే 10,000 అనమాట, లైక్ 10,200 అనమాట. సో ఇంకా ఇలాంటి కంటెంట్ చేయని ట్రై చేస్తా. లైక్ మెయిన్ వచ్చేసి టెక్, జాబ్స్, డీల్స్, రియల్ ఎస్టేట్ అన్ని కొడతాం, ఇక గట్టిగా కొడదాం. సో దీనికి రిలేటెడ్ అయితే కంటెంట్ అయితే చేస్తాం. సో ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వచ్చే రోజులలో కలుసుకుంటాం. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఈ ఛానల్ కి పేరేం పెట్టాలో చెప్పండి కొంచెం, ఇంకా పేరైతే డిసైడ్ చేసుకోలే.